ఎండాకాలంలో ఆయిల్తో పని లేకుండా పిల్లలకి హెల్దీగా స్నాక్స్ సిరీస్ అయితే స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ ఎపిసోడ్ ఈరోజు. మీకు కావాల్సిన ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకోండి. ఉడికిన తర్వాత పొట్టు అయితే తీసేసుకొని ఇట్లాగా 2 పార్ట్స్గా అయితే కట్ చేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం బటర్ వేసుకోండి, లేదంటే ఆయిల్ అయినా వేసుకోండి, మీ ఇష్టం. తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కారం అయితే స్ప్రింకిల్ చేసుకొని ఎగ్స్ అయితే ఇలా పేర్చుకొని ఒక సైడ్ బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన ఎగ్స్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను, మీరు కావాల్సినవి అయితే తీసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న టమాటో, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, సన్నగా తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కీరా దోసకాయ, కొంచెం సాల్ట్, అలాగే పసుపు, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా, కొంచెం పెప్పర్ పౌడరు, లెమన్ జ్యూసు, చివరిగా అయితే కొంచెం దాల్మూరి వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వీటిల్లో ఏ ఇంగ్రీడియంట్స్ మీరు వద్దనుకున్నా కానీ స్కిప్ చేసేయచ్చు. అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందైతే ఎగ్స్ నీట్గా పేర్చుకున్నాం కదా, దాని మీద అయితే వేసేసుకొని ఇంకా ఇందులో మీరు పల్లీలు ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెసెంట్ ఏమీ యాడ్ చేయలేదు. సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, ఆయిల్తో చేసిన ఫుడ్ తీసుకున్నాం అనుకోండి ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది కదా, కాబట్టి ఆయిల్ ఏమీ లేకుండా అయితే స్నాక్స్ రెసిపీస్ అయితే చేస్తున్నాను. 1 మంత్ 30 డేస్ 30 రెసిపీస్ ప్రతి ఒక్కటి హెల్దీగానే చేస్తాను, ఆయిల్ లేకుండా. మిస్ అవ్వమాకండి అసలు. నచ్చితే మాత్రం ఫాలో అయిపోండి. ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.